Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. Namaste, welcome to iDream Social Spotlight with Kavita. అనుకోకుండా వచ్చినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నిక అకస్మాత్తుగా మరో చర్చకి దారితీసింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇచ్చినటువంటి తీర్పు వల్లే భారతదేశంలో నక్సలిజం అనేది ఇంకా అంతం కాలేదు. ఆయన ప్రో నక్సలైట్ అనేటువంటి స్టేట్మెంట్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన తర్వాత చర్చకి సంబంధించి భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యాక్చువల్గా సల్వా జుడుం పక్కదారి పట్టిందా, ఎందుకని నిషేధం విధించాల్సి వచ్చింది, ఆయన మీద ఇతర భావజాలం ఏదైనా పనిచేసిందా? మనతో పాటుగా ఉన్నారు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. అమ్మా నమస్తే. నమస్తే. యాక్చువల్గా ముందు నుంచి మీరు హ్యూమన్ రైట్స్కి సంబంధించి బోల్డ్ అని ఇష్యూస్ వీటన్నిటి మీద ఫోకస్ చేస్తూ ఫైట్ చేస్తూ వస్తున్నారు. పర్టికులర్గా మావోయిస్టులు అనగానే అభివృద్ధికి వ్యతిరేకం, ప్రభుత్వానికి వ్యతిరేకం ఇలాంటి భావన ఉంటుంది. వాళ్ళు చేసేటువంటి అత్యాచారాలు కావచ్చు, మారణ హోమాలు, పోలీసులని మట్టు పెట్టడాలు, ఇవన్నీ చేస్తూ వస్తుంటారు. దాన్ని కట్ చేయడానికో లేకుంటే దాన్ని నియంత్రించడానికో సల్వా జుడుం అనేదాన్ని తీసుకొచ్చారు. దాన్ని వ్యతిరేకిస్తూ దాని నిషేధానికి కారణమయ్యారు కాబట్టే ఇప్పటిదాకా నక్సలిజం అనేది ఉంది, లేకపోతే ఎప్పుడో అంతమైపోయేది అనేటువంటి వాదన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేశారు. అది నిజమేనా? ఏం జరిగింది? అసలు అమిత్ షా చేసిన ప్రకటన ఏదైతే ఉందో అది చాలా జ్ఞానశూన్యంగా ఉంది, ప్లస్ సత్యదూరంగా ఉంది. జ్ఞానశూన్యం అని ఎందుకన్నానంటే, నేను 100% నక్సలిజాన్ని సపోర్ట్ చేస్తానని కాదు, కానీ నక్సలిజాన్ని అంతమొందించటము అనేది, నక్సలిజాన్ని కాదు ఏ ఉద్యమమైనా సరే అది ఏ లక్ష్యం కోసం పుట్టిందో ఆ లక్ష్యం తీరే వరకు, అంటే సాధించే వరకు దాన్ని రూపుమాపటం అయ్యే పని కాదు. ఇప్పుడు స్వాతంత్రోద్యమ కాలం వచ్చింది, ఎంతమందిని జైళ్ళల్లో కుక్కారు, ఎంతమందిని లాఠీచార్జ్ చేశారు. జలియన్ వాలాబాగ్ లాంటిది చూసిన తర్వాత ఈ దేశంలో ఎవరైనా మామూలుగా అయితే స్వాతంత్రం కావాలని అడుగుతారా? ఆ పోరాటాలకు దిగడానికి కూడా సాహసించరు కదా. భగత్ సింగ్ లాంటి వాళ్ళని ఉరిదీసిన తర్వాత స్వాతంత్రం కావాలని ఎవరన్నా మాట్లాడతారా? దండి సత్యాగ్రహంలో ఉప్పు పట్టుకుంటే చాలు లాఠీ దెబ్బలు కొట్టారు కదా. ఇట్లాంటివి చూశాక ఎవరైనా ఉద్యమంలోకి వెళ్తారా? కానీ వెళ్ళారా? లేదా? వెళ్ళారు, స్వాతంత్రాన్ని సాధించుకున్నారు. అలాగే నక్సలైట్లు వాళ్ళ పోరాట మార్గం కొన్ని సందర్భాల్లో తప్పు కావచ్చు, మీరు మొదట్లో చెప్పినట్లు, కానీ వాళ్ళ పోరాటం మాత్రం, వాళ్ళ లక్ష్యం మాత్రం తప్పు కాదు. గమ్యం తప్పు కాదు, గమనమే తప్పు కొన్ని సందర్భాల్లో. ఇది మనం మొదటిగా గుర్తుపెట్టుకోవాలి. సరే, అయితే అలాంటి సందర్భంలో వాళ్ళ గమ్యం, వాళ్ళు గమ్యస్థానానికి ఇంకా చేరల. అలాంటప్పుడు ఆ ఉద్యమాన్ని నాశనం చేయడము అనేది అమిత్ షా కాదు కదా, ఇంకెవరొచ్చినా సరే అది ఆగదు. సల్వా జుడుంని నిషేధించినంత మాత్రాన నక్సలిజం నిషేధించబడుతుంది అని అనుకోవటం జ్ఞానశూన్యం అంటే ఇదే. సరే, సత్యదూరం అని ఎందుకన్నాను అంటే, ఆ రోజు సల్వా జుడుం ఏర్పాటు చేసింది ఒక రాజ్యాంగ చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం. అది చట్ట ప్రకారంగా ఏర్పడింది కాదు, రాజ్యాంగబద్ధంగా ఏర్పడింది కాదు. అది ఒక ప్రైవేటు సైన్యం మాదిరి ఒక సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు రమణ్ సింగ్, బీజేపీ సీఎం. అది చాలా చాలా తప్పు. ఎప్పుడూ కూడా ప్రభుత్వాలు ఇది చెయ్యకూడని పని. ఏంటి అంటే, ఒక ఉద్యమాన్ని అణిచివేయడానికో లేకపోతే కొందరి నోర్లు మూయించడానికో కొందరి ఆట కట్టించడానికో ఒక రాజ్యాంగేతర శక్తిని ప్రవేశపెట్టడం చాలా తప్పు. అలాగే ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడపడం చాలా తప్పు. వీళ్ళు ఈ సల్వా జుడుం పేరుతోటి ఆ పని చేశారు. ఈ సల్వా జుడుము ఎంతటి దుర్మార్గాలకి పాల్పడిందంటే, మీరు ఇందాక అన్నారే అత్యాచారాలు, ఇంకా వరుసగా ఒక 2-3 మాటలు మాట్లాడారు. అవన్నీ నక్సలైట్ల కంటే సల్వా జుడుం ఎక్కువ చేసింది. నక్సలైట్లను చంపే ప్రాసెస్లో మైనర్ బాలురికి తుపాకీలు ఇచ్చింది సల్వా జుడుం. ఇది ఎంత నేరం అండి! ఒక మైనర్ చేతికి తుపాకీ ఇస్తామా?
దాన్ని వాళ్ళు ఎటైనా ఎక్కుపెట్టొచ్చు కదా. ఇప్పుడు గన్ లైసెన్స్ ఉందండి, 18 ఇయర్స్ 21 ఇయర్స్ ఉంది, దానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఒక ఏజ్ ఎందుకు పెట్టారు? ఇప్పుడు కొంతమందికి అద్భుతమైన శక్తులుండి 5 సంవత్సరాలకే డ్రైవింగ్ చేయడం వచ్చు అనుకుందాం, ఇస్తారా లైసెన్సు? ఇవ్వరు. ఓటు హక్కు ఉంది, చాలా తెలివితేటలు. ఇప్పుడు అద్భుతమైన మేధాశక్తి ఉండి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఎక్కిన బాల మేధావులు ఉంటారు, వాళ్ళకి ఓటు హక్కు ఇస్తారా? వాళ్ళ పరీక్షలు రానిస్తారు కావాలంటే, కానీ ఓటు హక్కు లాంటివి ఇవ్వరు. కొన్ని రాజ్యాంగబద్ధమైన వ్యవహారాలు ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగానే ఉండాలి ఏది ఏమైనప్పటికీ. మరి సల్వాజుడంలో మీరు 12 ఏళ్ల పిల్లలకి 13 ఏళ్ల పిల్లలకి ఆ ఫోటోలు వచ్చినాయి. వాళ్ళు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. నక్సలైట్లనే కాదు వాళ్ళు కాల్చింది, సామాన్య ప్రజలను కాల్చారు. నక్సలైట్లు వల్ల కంటే కూడా సల్వాజుడం వల్ల గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ అశాంతి, ఎక్కువ ప్రాణాలు కోల్పోయారు. మరి ఈ పరిస్థితుల్లో సల్వాజుడుని నిషేధించకుండా ఎలా ఉంటారు? అసలు సల్వాజుడం పెట్టడానికి ఉన్న ప్రాతిపదిక ఏంటి? అది గనక సరి అయిన ఉద్దేశంతో ప్రవేశపెట్టిందే అయితే గనక సైన్యాన్ని వాడొచ్చుగా. మన దేశంలో సైన్యం ఉంది కదా, పారామిలిటరీ ఉంది కదా, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది కదా, వీళ్ళంతా సుశిక్షితులు, వాళ్ళతో చేయొచ్చు కదా. అసలు సల్వాజుడం పెట్టాల్సిన అవసరం ఏంటి? వాళ్ళందరికీ వీళ్ళు ఏం చెప్పారు? మీకు భూములు ఇస్తాము, మీకు ఉద్యోగాలు ఇస్తాము, మీకు ఇల్లు కట్టిస్తాము, మీకు డబ్బులు ఇస్తాము అని మభ్యపెట్టి గిరిజన ప్రాంతాల్లో ఒక విభజన రేఖను గీశారు వీళ్ళు. తండాలని అంటే మరి ఆ ఏరియాలో ఏమంటారు తెలీదు, మన దగ్గర అయితే తండాలు అంటారు కదా. ఆ గిరిజన ప్రాంతాల్లో వాళ్ళని ఆదివాసీల మధ్యలో విభజన రేఖలు గీసి 2 వర్గాలుగా చేసి, ఆదివాసీలు అంటేనే వాళ్ళు ఒక కట్టుకి అంటే కట్టుబాట్లకి అలాగే ఒక ఐకమత్యానికి చిహ్నం. అభివృద్ధి చెందిన మన లాంటి వాళ్ళ మధ్య ఐకమత్యాన్ని మనం అసలు ఊహించలేం, కానీ వాళ్ళ దగ్గర ఐకమత్యాన్ని ఊహించగలం. ఒక మనిషికి దెబ్బ తగిలిందంటే వాళ్ళు ఏవో శబ్దాలు చేస్తారు నోటితోటి, 100 మంది వచ్చేస్తారు. ఇక్కడ మనం ఏం చేస్తాము? రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే ఫోటోలు తీస్తాం, వీడియోలు తీస్తాం. ఇది మన కల్చర్, ఇది వాళ్ళ కల్చర్. అయితే అలాంటి మనుషుల మధ్యలో వీళ్ళు ప్రలోభాలు పెట్టి వాళ్ళని విడదీసి వాళ్ళ నుంచే సైన్యాన్ని, ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసినందుకు దీనిపైన విపరీతమైన మానవ హక్కుల హననం జరిగేసరికి సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి ఆయన ఒక్కడే కాదు, ఇంకో 2 ఉన్నారు, 3 ముందుకి వెళ్ళింది. అది వెళితే ఆయన దానిని రద్దు చేశారు. మరి ఆయన ఒక్కళ్ళనే అంటావు ఎందుకు? మిగతా 2 కూడా అనొచ్చు కదా. పైగా ఇంకో పెద్ద అబద్ధం నేను సత్యదూరం అన్నది ఏంటి అంటే, అసలు మేము నక్సలిజం ఎప్పుడో మాసిపోయేది అన్నారు. ఆయన రేపు 2026 మార్చి 31 కల్లా ఈ దేశంలో నక్సలైట్లు లేకుండా చేస్తాను అని చెప్తున్నారు. నేను ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, అది జరగని పని, అది జరగదు. నువ్వు ఎంతమందిని అడవుల్లో ఉన్న నక్సలైట్లని నువ్వు చంపేస్తావు? నన్ను అర్బన్ నక్సలైట్ అని పిలుస్తున్నారు ఈ మధ్యకాలంలో. నాలాంటి అర్బన్ నక్సలైట్లను చంపుతావా? చంపు చూద్దాం, ఎంతమందిని చంపుతావు? మీరేమో అక్కడ ఉన్న వాళ్ళని చంపుతున్నారంటారు, మరి వాళ్ళు చంపిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? బోల్డ్ అంతమంది అక్కడ ప్రజాప్రతినిధులను చంపారు, పోలీస్ ఆఫీసర్లని, ఎస్పీలని, చాలా మందిని చంపితే అప్పుడు ఇంతమంది మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదని అనొద్దు. వాళ్ళ హింసకి కూడా అంటే వాళ్ళ హింసకి వాళ్ళు కొన్ని కారణాలు చెప్పారు. ఇప్పుడు ఏంటి అంటే, రాజకీయ నాయకులు అక్కడ అటవీ సంపద మీద, ఖనిజ సంపద మీద కన్నేసి ఆ సంపద కోసమే వీళ్ళు వస్తున్నారు. ఈరోజు కూడా అదే మాట. మణిపూర్లో జరిగిన అల్లర్లకు కారణం ఏంటనుకుంటున్నారు? అక్కడ అద్భుతమైన, అరుదైన, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రీన్ పచ్చ ఖనిజాలు ఉన్నాయి. అక్కడ రాళ్ళు దొరుకుతాయి, ప్రపంచంలో ఇంకెక్కడా దొరకవు. మన శేషాచలం అడవుల్లాగా మణిపూర్లో కూడా. దానిని అదానికి ఇవ్వడం కోసం
మన దగ్గర అటవీ హక్కుల చట్టం ఉంది. అదేంటి అంటే గిరిజనులకు మాత్రమే పొలాలపైన ఆస్తులపైన హక్కులు ఉంటాయి. గిరిజనేతరులు అవి కొనుక్కోవడానికి వీల్లేదు. అందుకని చెప్పి అక్కడున్న 2 తెగల మధ్యలో తగాదా పెట్టి వీళ్ళకి కొమ్ము కాసే వాళ్ళకి ఆ కొండలపైన హక్కులు కల్పించి దాని ద్వారా వాటిని సొంతం చేసుకొని అదానికి అప్పచెప్పాలి అనే దాని దగ్గర మొదలైన రగడ మణిపూర్లో ఏం జరిగిందో చూసాం. అట్లాగే ఇక్కడ కూడా అసలు అవసరం లేని చోట పెద్ద పెద్ద రోడ్లు వేసేస్తున్నారు అడవుల్లో. అసలు ఈ రోడ్లు వేసి ఏంటి సాధిద్దామని? ఇప్పుడు అభివృద్ధికి ఎవ్వరూ తప్పుపట్టరండి. ఒక నక్సలైట్ పుట్టాడు అంటే, ఎవరైనా దొంగ నక్సలైట్లు ఉంటే నేను కాదనను, నక్సలైట్లు అందరినీ నేను ఏకమొత్తంగా సమర్థిస్తున్నానని కూడా కాదు. అసలు నక్సలిజం ఎందుకు పుట్టింది? అసమానతల మధ్యలోనే పుడతాయి ఏ ఉద్యమాలైనా సరే. కాకపోతే ఒక్కొక్కసారి తప్పుదోవ పడతాయి, పక్కదోవ పడతాయి, కాదని ఎవ్వరూ అనట్లేదు. కానీ మీరు దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకు కాంట్రాక్టర్ల మీదనే వాళ్ళ కోపం ఎక్కువ ఉంటుంది? ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఎందుకు కోపం ఉంటుంది? వాళ్ళని ఎందుకు వాళ్ళు ప్రజల సొమ్ముని వాళ్ళు తింటున్నారు అనే కారణాలు కావచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మన దగ్గర కూడా చెప్పులు లేని వాడికి ఫస్ట్ చెప్పులు వస్తాయి రాజకీయాల్లోకి రాగానే. సైకిల్ లేని వాడికి సైకిల్ వస్తుంది. సైకిల్ వచ్చాక మోటార్ సైకిల్ తర్వాత కారు తర్వాత భవంతి. ఇవన్నీ ఇవాళ ఏ రాజకీయ నాయకుడైనా సరే ఆస్తులు అమ్ముకున్న రాజకీయ నాయకులు మీరు చూస్తున్నారా? లేదు, సంపాదించుకుంటున్నారు. మరి ఇలా సంపాదించుకునే వాళ్ళ మీద కొంతమందికి కోపం రావటం సహజం. ఈ వచ్చిన కోపాన్ని అందరూ ఒకే మార్గంలో చూపెట్టరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గంలో చూపిస్తారు. అలా చూపించిందే ఈ నక్సలిజం కూడా. పేదవాళ్ళు ఉన్న దగ్గర, అణిచివేతలు ఉన్న దగ్గర, మానవ హక్కులు హరించబడే చోట నక్సలైట్లు ఉంటారు. మీరు నక్సలైట్లని తుదముట్టిస్తాము అని మీరు 2026కి మీరు ప్రకటన చేసే బదులు ఈ దేశంలో అసమానతలను తగ్గిస్తాము, ఆర్థికపరమైన అసమానతలను తగ్గిస్తాము, సాంఘికపరమైన అసమానతలను తగ్గిస్తానికి మేము ఒక డెడ్లైన్ పెట్టుకున్నాము అని ఉంటే చాలా గొప్పగా ఉండేది. అది లేదు. ఇవాళ మన దేశంలో 1% మనుషుల దగ్గర, పెట్టుబడిదారులు అవనివ్వండి, వ్యాపారస్తులు అవనివ్వండి, ధనవంతులు అవనివ్వండి, వాళ్ళ దగ్గర 1% వాళ్ళ దగ్గర 80% ఆస్తులు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి అన్నది వాస్తవం. ఒకానొక రోజు అంబానీ ఏ ప్లేస్లో ఉన్నాడు? వీళ్ళు వచ్చిన తర్వాత ఎలా 2వ ప్లేస్లోకి వెళ్ళాడు? ఇవన్నీ ఆర్థిక అసమానతలే కదా. అసలు అదానీ ఎవరు 10 సంవత్సరాల క్రితం? హూ ఈజ్ అదానీ అంటే అసలు తెలీదు. ఈవేళ అదానీ అంటే ఎవరు? నౌకాశ్రయాలు ఆయనయే, విమానాశ్రయాలు ఆయనయే, అన్నీ ఆయనయే. ఎలా వచ్చాడు అతను? ఎలా రాగలిగాడు? మీరు వీళ్ళకి కట్టబెట్టడం కోసం మీరు ఐటీని, ఈడీని, వీళ్ళందరినీ మీరు ఎలా వాడుకుంటున్నారు? ఇవన్నీ మీరు చేస్తున్నప్పుడు ఇంకా నక్సలైట్లు పుట్టకుండా ఎలా ఉంటారు? మేము వాళ్ళని రూపుమాపుతాము అని చెప్పటం అనేది దానంత అమాయకత్వం కాదు, అది ఒక అహంభావ పూరితమైన ఒక డైలాగ్ అది. అందుకే ఈవేళ ఉపరాష్ట్రపతిని, సరిగా ఉన్న ఉపరాష్ట్రపతిని రాజీనామా చేయించి ఆయన ప్లేస్లో దక్షిణాది నుంచి రాధాకృష్ణన్ అనే ఆయన్ని పోటీకి పెట్టి, వీళ్ళు ఎలాగూ గెలవరు కాబట్టి ఏకగ్రీవం చెయ్యాలి అని ప్రతి వాళ్ళతోనూ మాట్లాడించి, పోటీ లేకోకుండా అసలు మాకు ఈ దేశంలో ఎదురు లేదు, మా మీద పోటీ చేయడానికి కూడా భయపడింది ప్రతిపక్షం అనే వాతావరణం తీసుకురావాలని చెప్పి మేము అప్పుడు పోటీ పెట్టలేదు, ఇప్పుడు పోటీ పెట్టలేదు అని చెప్పి మాట్లాడారు. కానీ చివరికి పోటీ పెట్టారు, సుదర్శన్ రెడ్డి గారిని పెట్టారు. ఇంకొకరు అయితే పోటీ చేయడానికి కూడా కొంచెం భయపడేవాళ్ళేమో. సుదర్శన్ రెడ్డి గారికి పోగొట్టుకోవడానికి ఏమీ లేదు, నష్టపోవడానికి ఏమీ లేదు ఆయన దగ్గర. ఆయన పోటీకి నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన పోటీకి నిలబడితే
మాకు వ్యతిరేకంగా ఒకళ్ళు పోటీ చేస్తారా అని సుదర్శన్ రెడ్డి గారి మీద ఏమేం తీయొచ్చు? ఆయన మీద అవినీతి ఆరోపణలు లేవు, ఆయన వివాదాస్పదంగా తీర్పులు ఇచ్చిన కేసులు లేవు, ఏమీ లేవు. మరి ఏం చేయాలి? అందుకని దీన్ని పట్టుకొచ్చరి ఈ సల్వాజూడం అనే దాన్ని తీసుకొచ్చి ఇవాళ దేశంలో ఉన్న ప్రజల మధ్యలో, దేశంలో కూడా కాదు మధ్యతరగతి ప్రజలకి నక్సలైట్లు చాలా విద్రోహులుగా కనిపించేలాగా వాతావరణం క్రియేట్ చేసి ఆ నక్సలైట్లకి ఈయన సపోర్టర్ కాబట్టి ఈయన వల్లే ఈ దేశంలో నక్సలిజం ఉంది అని చెప్పి చెప్పాలి అని చెప్పి చూసి ఆయన్ని చెడు చెయ్యాలి అనే ఒక వాతావరణాన్ని తీసుకురావాలని అమిత్ షా చూశాడు. కానీ ఐవారం చేయబోతే కోత అవుద్ది అప్పుడప్పుడు. అమిత్ షాకి అదే జరిగింది. ఇప్పుడు ఇంకొక సెకండ్ మనం గతంలోకి వెళ్దాం. సుదర్శన్ రెడ్డి నిజంగానే నక్సలైట్లకి సానుభూతిపరుడు, ప్రో నక్సలైటు, అర్బన్ నక్సలైటు, అసలు నిజంగానే నక్సలైటు. ఆయన క్లోనింగ్ చేస్తే ఇద్దరు సుదర్శన్ రెడ్డిలు ఉన్నారు. ఒక సుదర్శన్ రెడ్డి జడ్జిగా ఉన్నారు, ఇంకో సుదర్శన్ రెడ్డి అడవుల్లో ఉన్నారు. మనకి డబుల్ ఫోజులు, త్రిబుల్ ఫోజులు మనకు అలవాటే కదా అనుకుందాం పోనీ. మరి అలాంటి సుదర్శన్ రెడ్డి గారిని మీ పార్టీకి సంబంధించిన గోవా ముఖ్యమంత్రిగా చేసిన మనోహర్ పారీకర్ గారు, మీరు మా రాష్ట్రంలో ఏంటది లోకాయుక్తకి రండి అని ఎందుకు పిలిచారు? పిలిచినప్పుడు నాకు సర్వస్వతంత్రమైన హక్కులు ఉంటేనే నేను వస్తాను, నాకు రాజకీయ జోక్యం ఉంటే నేను రాను, అవసరమైతే నేను మిమ్మల్ని కూడా కూర్చోబెడతాను, అందుకు మీకు ఇష్టమైతేనే నన్ను పిలవండి, నన్ను ఒక సర్వస్వతంత్రమైన పోస్టుకైతేనే నేను వస్తాను అంటే, నాకు అలాంటి విధి విధానాలు ఉంటేనే నేను వస్తాను అంటే, మరి మనోహర్ పారీకర్ గారు ఎందుకండి ఈ నక్సలైట్ని పిలిచాడు? అంటే మీ పార్టీలోనే నక్సలైట్లు ఉన్నారా? ఈయన వెళ్ళారు కదా, వెళ్ళి మొదటి కేసు మనోహర్ పారీకర్ గారిని కూర్చోబెట్టారు కదా తీసుకొచ్చి. మీరు చెప్పే ఎట్లుంటాయంటే, అద్వానీ గారికి 75 ఏళ్ళ వయోపరిమితి విధించి, ఇప్పుడు మోడీ గారి దగ్గరికి వచ్చేసరికి 75 ఏళ్ళ దాన్ని సడలించినట్లుంటుంది మీ గొప్పతనం. జనాలు ఎవ్వరికీ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ లేదు, అందరికీ గుర్తుంది ఆ రోజు అద్వానీ గారిని ఎట్లా పక్కన పెట్టారు. 75 ఏళ్ళ వయోపరిమితి, అసలు మేము అలా అనలేదే అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ చేత మీరు చెప్పించగలిగారు అంటే, ఇవాళ ఆర్ఎస్ఎస్ కింద బీజేపీ ఉందా? బీజేపీ మోచేతి నీళ్ళు ఆర్ఎస్ఎస్ తాగుతుందా? అంటే మీరు ఎంత బొమ్మిని చేయగలరో, నిజాన్ని అబద్ధం చేయగలరో, అబద్ధాన్ని నిజం చేయగలరో ఈ విషయంలో తేలిపోయింది. అలాగే సుదర్శన్ రెడ్డి గారిని ఈ విధంగా మీరు అనడం వెనకమాల మీ ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది. ఇంకొక మాట, గుర్రం జాషువా గారు మంచి అన్నది మాల అయితే నేను మాలనవుతా అన్నాడు. అట్లాగే మంచి అన్నది నక్సలైట్ అయితే మేమందరము నక్సలైట్లమే. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు